దేవుని నామానికి స్తోత్రాలండి. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనునికి వారి కుటుంబ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగానే ఉన్నారు. ఓల్నైట్ అనేటికి చాలామంది తగ్గిపోతారు. ఉపవాస కూటమన్నా తగ్గిపోతారు, ఓల్నైట్ అయినా తగ్గిపోతారు. ఆదివారం మాత్రం తప్పనిసరిగా అందరూ వస్తారన్నమాట అండి. అయితే ఓల్నైట్ ప్రార్థనలో పాలు పంచుకుంటే ఎంత ఆశీర్వాదమో అది తెలుసుకున్నవారు, గ్రహించినటువంటి వారు ఎలాంటి పరిస్థితులను కూడా వచ్చినా అన్నింటిని పక్కన పెట్టి తప్పనిసరిగా దేవుని సన్నిధిలో పాలు పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడుపుతామో అంత మనకి మంచి ఆశీర్వాదం అన్నమాట అండి. అయితే ప్రియులారా, మరి చాలామంది వారి యొక్క శరీర బలహీనతలను బట్టి కొంతమంది మానేసేవాళ్ళు ఉంటారు. తర్వాత మరి రాత్రికి ప్రార్థనకి వెళ్ళామంటే చాలా టైం గడపవలసి వద్ది, నిద్ర సాలదు. పొద్దున్నే పనికి వెళ్ళాలంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. పడుకున్నామని అంటే కొంచెం ఫ్రీగా ఉంటామని శరీర పరిస్థితులను బట్టి, పనులను బట్టి అలాగ ఆలోచించుకుని ఉంటారన్నమాట. దేవుని సన్నిధిలో గడిపితే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో దాన్ని గ్రహించినటువంటి వారు మాత్రం ఎలాంటి పరిస్థితులు వచ్చినా మానకుండా దేవుని సన్నిధిలో గడుపుతారు. ఏమండి? సరే, మంచిది. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న మీరందరూ చాలా ధన్యులు. ఆమెను చెప్పండి. చాలా ధన్యులు అన్నమాట. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు కావాలంటే, దేవుని యొక్క ఆదరణ మనకు కావాలంటే, దేవుని యొక్క స్వస్థత మనకు కావాలంటే, దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేయాలన్నా మనం దేవుని సన్నిధిలో ఎక్కువ గడపడం చాలా మంచిదన్నమాట. ఆ వాక్యానికి ముందుగా ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేసేప్పుడు వాక్య భావంలోకి వెళ్తాను. 16వ కీర్తన అందరూ తీసుకోండి. 16వ కీర్తన 11వ వచనం చదవండి. జీవ మార్గము నీవు నాకు తెలియజేసిదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనకేం దొరుకుద్ది అంటే అండి, సంపూర్ణమైన సంతోషం దొరుకుద్దంట. ఏం దొరుకుద్ది అంటే అండి? సంపూర్ణమైన సంతోషం అన్నమాట. రెండవది ఏం దొరుకుద్దనంటే నిత్యము సుఖం దొరుకుద్దంట. ఏం దొరుకుద్ది అంటే అండి? నిత్యము కూడా సుఖం. ఈ రెండు మార్కెట్లో మనకు దొరకవండి. రెండు కూడా మార్కెట్లో మనకు దొరకవు. కానీ ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని సన్నిధిలో దొరుకుతాయి అన్నమాట అండి. దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలాంటి ఆలోచనతో వస్తున్నారో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మందిలో నుండి అందరినీ పరిశీలన చేస్తాడన్నమాట అండి. చర్చికి రాకపోతే పాస్టర్ అడుగుతారేమో అని వస్తున్నారా, లేకపోతే ఇంటికాడ ఉంటే ఏమి ఊసిపోదని వస్తున్నారా, లేకపోతే నా సన్నిధిలోకి వచ్చి కొన్ని విషయాలు నేర్చుకుందామని వస్తున్నారా, లేకపోతే నా సన్నిధిలో గడిపితే నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుదామని వస్తున్నారా, లేకపోతే నా సన్నిధి అంటే వారికి ఇష్టమై వస్తున్నారా? దేవుడు ఆయన మందిరంలో ఉండి అందరినీ గమనించాలన్నమాట అండి. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారికి దేవుడు ఏం చేస్తానంటే జీవ మార్గం ఏదో, జీవలేని మార్గం ఏదో తెలియజేస్తాడు. విరుకు మార్గం ఏదో, విశాల మార్గం ఏదో తెలియజేస్తాడు.
పాపుల మార్గం ఏదో, నీతిమంతుల మార్గం ఏదో తెలియజేస్తాడు. మోసపోయే మార్గం ఏదో, యథార్థమైన మార్గం ఏదో తెలియజేస్తాడు. మరి మార్గాల్లో చాలా రకాల మార్గాలు ఉంటాయి అన్నమాట అండి. మనిషి ఏం చేస్తాడనంటే ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో ప్రయాణం చేస్తాడు. మోసపోయాడు అనుకోండి, ఈ మార్గంలో వచ్చి మోసపోయానని బాధపడతాడు. ఇలాగా ఏ మార్గం ఎలాంటిదో మనిషి తెలియదు అన్నమాట అండి. దేవుని సందులో గడిపే వారికి ఏ మార్గం ఎలాంటిదో వారికి బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో గడిపే వారికి సంపూర్ణమైన సంతోషం ఇస్తాడంట. ఏ సంతోషం అంటండి? సంపూర్ణమైన సంతోషం. సంపూర్ణమైన సంతోషం అంటే ఎలాగుంటుంది? నేటి కాలంలో చాలామంది ఆ సంపూర్ణమైన సంతోషాన్ని పొందలేండి. సంపూర్ణమైన సంతోషం అంటే మామూలు సంతోషం అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మీ బంధువులు వచ్చారనుకోండి, మీ ఇంటికి డోర్ కొడతారు. డోర్ ఓపెన్ చేయగానే ఆ బంధువులు చూడగానే ఏమవుతుంది మనకి? అయ్యో ఎక్కడి నుంచి వచ్చారండి, రండి రండి రండి, అయ్యి బాబు చాలా అయిందండి బాబు మా ఇంటికి వచ్చి రండి రండి అని చెప్పి చాలా సంతోషంగా ఏం చేస్తారంటే లోనకి రమ్మంటారు, కాళ్ళకి నీళ్ళు ఎత్తారు, కాళ్ళు చేతులు కడుక్కోండి అని. కాళ్ళు చేతులు కడుక్కుంటారు, మొహం కడుక్కుంటారు. ఈ లోపల టవల్ తీసుకొస్తారు అన్నమాట అండి. ఆ టవల్ ఇస్తారు. ఆ కాళ్ళు చేతులు మొహం తుడుచుకునే లోపల కుర్చీ ఒకటి వేసి ఫ్యాన్ వేస్తారు అన్నమాట అండి. కూర్చోండి అయ్యా కూర్చోండి అయ్యా అంటారు అన్నమాట అండి. అంతా బాగున్నారమ్మంటే అంతా బాగానే ఉన్నామంటారు అన్నమాట అండి. అంతా బాగానే ఉంటారు, అంతా క్షేమమేండి అని చెప్తారు అన్నమాట అండి. ఏంటమ్మా ఈ విశేషాలు, ఆయన గారు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అనుకోండి. అయ్యా మొన్న ఈ మధ్య పెద్దోడు పరిస్థితి అలాగైపోయింది, చిన్నోడు పరిస్థితి ఇలాగైపోయింది, ఆయన గారి పరిస్థితి అలాగైపోయింది, అలాగా ఇలాగని చెప్పేసి బాధలు ప్రారంభమవుతాయి. ఏం ప్రారంభమవుతాయండి? ఫస్ట్కుంటే ఏమన్నారు, అంతా క్షేమంగానే ఉన్నామంటారా? ఏంటమ్మా విశేషాలు ఏంటి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు ఏంటని నా కాడికి వచ్చేవాడికి బాధలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ మధ్య అలాగైపోయింది, ఈ మధ్య అలాగైపోయింది, ఎలాగని చెప్పంటే అయ్యయ్యో నాకు తెలవదమ్మా, అయ్యో ఇన్ని బాధలు పడ్డారా, అయ్యయ్యో అని చెప్పేసి వచ్చిన బంధువులు బాధపడతారు అన్నమాట అండి. ఏమండి సంతోషం ఎంత చూపు ఉంటుందండి? గేటుగడ చూడగానే వస్తుంది సంతోషం. కుర్చీలో కూర్చున్నాక విశ్వాసాల కాడికి వెళ్ళేసరికి సంతోషం పోయి దుఃఖం వస్తుంది. ఏమొద్దమ్మా? సంతోషం పోయి కళ్ళెళ్ళు వచ్చే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట అండి. అంటే ఎంత చూపు ఉన్నట్టు సంతోషం? అంత కొంచెం చూపు అంతే. కానీ దేవుని సన్నిధిలో గడిపే వారికి దేవుడు ఏమైతే తెచ్చండి, సంపూర్ణమైన సంతోషం ఇస్తాడంట. సప్పలు కొట్టి మహిమ పరుద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడకుండా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు కుంగిపోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు చింతించుకోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపడకుండా, చింతించకుండా, కుంగిపోకుండా, వేదన చెందకోకుండా దేవుడు ఏం చేస్తాడనంటే సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడనంటే ఆయన సన్నిధిలో గడిపే వారికి ఇస్తారు. ఆమె చెప్పండి. రెండవది ఏంటనంటే ఆయన కుడి చేతిలో నిత్యము సుఖం ఉందంట. ఏముందంటండి? నిత్యం కూడా ఏముందంటండి? నిత్యం నీవు జీవించినంత కాలం, నువ్వు బ్రతుకున్నంత కాలం కూడా ఆయన సుఖంగా బ్రతికిస్తాడనమాట అండి. ఇక నీ కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. దేవుడు పరీక్షించినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో నీకు ఏ విధమైన సమస్యలు, కష్టాలు, శోధనలు, బలహీనతలు రాకుండా ఆపి చేస్తాడు. సుఖంగా బ్రతుకు నీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి. ఏమండి డబ్బున్న వాళ్ళకు కూడా సుఖం ఉండదు తెలుసండి. డబ్బున్నా సుఖం ఉండదు, ఉండటానికి చక్కటి ఇల్లున్నా సుఖం ఉండదు, చూడటానికి కలర్ టీవీ ఉన్నా సుఖం ఉండదు, ఒంటి నిండా బంగారం ఉన్నా సుఖం ఉండదు, తినటానికి అన్నీ ఉన్నా సుఖంగా బతుకు ఉండదు. సుఖంగా బ్రతుకు ఎవరికి ఇస్తారనుకుంటున్నారు దేవుడు? అందరికి ఇవ్వడండి. ఎవరైతే ఆయన సన్నిధిలో గడుపుతారో వారికి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ మార్గం ఎలాంటిదో వారికి తెలియజేస్తాడు.
మోసపోకుండా దేవుడు వారిని కాపాడతాడు. సంపూర్ణమైన సంతోషం, నిత్యము సుఖంగా బ్రతుకుని దేవుడు వారికి ప్రసాదిస్తాడనమాట. అందుకని ఎన్ని పనులు కొన్నా దేవుని సందులో గడపటానికే మనం టైం తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? టైం తీసుకోవాలన్నమాట అండి. దేవుని చంద్రుడు ఎంత గడిపితే అంత మనకు మంచిదన్నమాట. దేవుని చంద్రుడు ఎంత గడిపితే అంత మనకి ఆశీర్వాదం అన్నమాట అండి. దేవుని చంద్రుడు ఎంత గడిపితే అంత మనకి అన్ని సమృద్ధిగా దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని సంధిలో ఉన్నామంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? దేవుని దగ్గర ఉన్నాం. దేవునితో సంభాషణ చేసుకుంటున్నాం, దేవునితో చక్కగా ముచ్చడించుకుంటున్నాం, ఆయనతో చక్కగా మాట్లాడుకుంటా, పాటలు పాడుతూ స్తుతించుతూ గణపడుతూ ఆయన మాటలు మనం వింటూ చక్కగా ఆయన చంద్రులో గడుపుతూ ఉంటుంటే దేవుడు సుఖంగా బ్రతుకునిస్తాడు, సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు. ఏ మార్గం వెళ్ళంటుందో గుర్తించి చెడ్డ మార్గంలోకి నేను నెలకోకుండా జీవ మార్గంలో నేను నడిపించి నీకు జీవాన్ని కలగజేస్తాడు. మేలైన మార్గం నడిపించి నీకు మేలు చేస్తాడు అన్నమాట అండి. విశాలమైన మార్గంలోకి వెళ్ళకోకుండా విరుకు మార్గం నేను నడిపించి ఆయన పరలోక రాజ్యానికి తీర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునితో ఎక్కువగా గడపడానికి మనం బాగా ఇష్టపడాలన్నమాట. బైబిల్ కాడ కూర్చొని అనుకోండి 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా టైం చూసుకోకూడదు. అలా వాక్యం చదువుకుంటా చదువుకుంటా అలాగా దేవుని చంద్రులు గడిపారనమాట. దేవుని చంద్రులు ఎక్కువగా ఎవరైతే గడుపుతారో, దేవుని చంద్రులు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారు సుఖంగా బ్రతుకు దేవుడు ఎత్తారన్నమాట. ఇలాంటివి లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదండి, కానీ క్రైస్తవులకు తెలిసినా పట్టించుకోరన్నమాట అండి. పట్టించుకోక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా కష్టాలతో బతికేవాళ్ళు ఉన్నారండి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా బాధలతో బతికేవాళ్ళు ఉన్నారండి. దేవుణ్ణి నమ్ముకున్నా సరే సంతోషం లేకోకుండా, ఏమండి సుఖం అంటూ లేకోకుండా బతికేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అన్నమాట అండి. మా ఊళ్ళో ఒకసారి నేను దారి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పక్కింట్లో భార్య భర్తలు దెబ్బలు ఆడుకుంటున్నారు. భార్య అంటుంది, ఇదిగో నా మెడలో మంగళసూత్రం కట్టినప్పుడు నుండి నా ప్రాణానికి సుఖం లేదని చెప్పి భర్తతో అంటుందండి. ఎప్పటి నుంచి అంటండి? అమ్మా మెడలో మంగళసూత్రం కట్టినప్పటి నుంచి అంట ఆవిడ జీవితానికి సుఖం లేదంట. చూసారండి, సుఖం ఎవరిస్తారో ఎక్కడ దొరికిద్ది? అది లోకంలో వాళ్ళకి తెలియదు. అది దేవుని సన్నిధిలో ఉన్నవారికి సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని దైవజనుడిగా చెప్తున్నాను, ఇంటి దగ్గర అయినా చర్చిలో అయినా సరే గంటలు దేవుని దగ్గర గడపాలన్నమాట. ఓల్ నైట్ ప్రేయర్ అంటే అస్సలు పొరపాటును మానకూడదు. తెల్లారి పని మానేయి, ఆయన చందులో గడుపు. దేవుడు నిన్ను సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు అన్నమాట. సుఖాన్ని ఇస్తాడండి. అది జాలదండి మీకు? దొల్లేసేసి ఒక సంపాదించేసి బాగుపడిపోదాం అనుకుంటున్నారా? దేవుని పిల్లలు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని చక్కగా మనం గమనించి ఆ వాక్యానుసారంగా మనం చేసినట్లయితే మనం చక్కగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. సరే, వాక్య భావంలోకి వెళ్దాం. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. 34వ కీర్తన అందరూ తీసుకోండి. 34వ కీర్తన అందరూ తీసుకోవాలి. 34వ కీర్తన 11, 12 ఈ 2 వచనాలు అందరూ చదవాలి. చాలేమ్మా, ఇంకా అన్నీ చదువుకుంటే ఆలస్యమైపోద్దండి. మనం చదువుకున్న 2 వచనాలు ఒక భాగాన్ని మనం నేర్చుకుందాం ఈ రాత్రి. పిల్లలారా, మీరు అందరూ వచ్చిన మాటలో వినండి. యెహోవా యందు మీకు భయము భక్తి నేర్పుతా అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నారు అన్నమాట అండి. దేవుని పిల్లమైన మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని సంధికి రావాలి. దేవుని సంధిలో మనం ఏం చేయాలంటే ఏం నేర్చుకుంటాం? మనం నేర్చుకునే కొన్ని ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది ఏమి అవసరమైన నేర్చుకోరండి, అనవసరమైన నేర్చుకుంటారు అన్నమాట అండి. వేస్ట్ నేర్చుకుంటారు అన్నమాట అండి. అవసరమైన కావాల్సిన వాటిని నేర్చుకుంటాం మానేసి అనవసరమైన వాటిని నేర్చుకుని
అనేకమైన ఎదురు దెబ్బలు తింటూ అనేక రకాలుగా నష్టపోతూ కష్టాల పాలయ్యి ప్రమాదాల పాలయ్యి ఇబ్బందుల పాలయ్యి నలిగిపోతూ ఉన్నటువంటి వాడిని మనం చాలామందిని చూస్తాం. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవుని పిల్లలారా మీరందరూ కూడా కూడి వచ్చి కూర్చోండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఇంకా అలా కింద చదువుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ మనం ధ్యానించుకుంటా సమయం సరిపోదు. నేర్చుకొనుట అనే విషయాల గురించి కొన్ని మాటలు మనం ఈ రాత్రి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. మనం మన లైఫ్కి మన జీవితానికి కావలసిన వాటిని నేర్చుకోవాలండి. అనవసరమైన వాటిని పొరపాటుని మనం నేర్చుకోకూడదు అన్నమాట అండి. లోకంలో సామెత ఉంది, ఏమనంటే 6 మాసాలు సావాసం చేస్తే వారే వీరవుతారని చెప్పేసి ఉంది కదండి. ఇప్పుడు దొంగలతో ఉండి దొంగతనం నేర్చుకున్నాం అనుకోండి, లాభమా నష్టమా ఏమ్మా? ఇప్పుడు దొంగలతో సావాసం చేసి దొంగతనం చేస్తాం నేర్చుకున్నాం అనుకోండి, దొంగ ఎప్పుడైనా దొరక్క మాందనమాట అండి. దొరికితే దొంగ, దొరకపోతే దొరికరనుకోండి కీళ్ళు ఎరగదీస్తారో. అంతకుముందు పోయినటువంటి వాళ్ళంతా వచ్చి మాది పోయింది అని చెప్పి కంప్లైంట్లో పెట్టేసి ఉండతారన్నమాట అండి. ఆ కంప్లైంట్లన్నీ తిరగేస్తారండి. ఇవన్నీ నేరాలు ఆయన మీద వేస్తారండి. తగిన జుల్మాన వేస్తారు, తగిన శిక్ష వేస్తారు. ఇక మళ్ళా తిరక్కోకుండా ఎక్కడికి దెబ్బలు పైకి తగలకో కనపడకుండా లోపల అవయవాల కీళ్ళు తిప్పి వదిలేస్తారన్నమాట అండి. చూచారండి, దొంగలతో సావాసం చేసి దొంగతనం చేత నేర్చుకోకూడదండి. తిరుగుబోతుతో సావాసం చేసి తిరిగామనుకోండి, మన లైఫ్ అంతా పాడైపోద్ది అన్నమాట అండి. ఏమండి, వ్యభిచారులతో సావాసం చేసి వ్యభిచారం చేశారు నేర్చుకున్నారు అనుకోండి, సాక్ష్యము జీవితం సర్వనాశనం అయిపోద్ది అన్నమాట అండి. నేర్చుకునేవి ఉన్నాయి, నేర్చుకోనేవి కూడా ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది మన జీవితానికి అవసరమైనట్టు నేర్చుకుంటాం మానేసి అనవసరమైన నేర్చుకుని నష్టపోయేవాళ్ళు ఉన్నారండి. అనవసరమైన నేర్చుకుని చిగ్గు అవమానాల పాలయ్యేవాళ్ళు ఉన్నారండి. అనేకమైన అనవసరమైన నేర్చుకుని పరువు ప్రతిష్టలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారన్నమాట అండి. అనవసరమైన నేర్చుకుని ఇలువ లేకోకుండా, పరువు లేకుండా, గౌరవం లేకోకుండా మానవుల దృష్టికి దేవుని దృష్టికి నేరస్తులుగా, దుర్మార్గులుగా, పాపాత్ములుగా, మోసగాళ్ళలాగా అనేక చూసిన వారు సీదరించుకుని చిరాకుపడి అసహించుకునేటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. మనం ఏమి నేర్చుకుంటే మంచిది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యం చక్కగా చాలా మాటలు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందులో కొన్ని మాటలు నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, పిల్లలారా, దేవుని నమ్ముకున్న పిల్లలారా మీరందరూ కూడి వచ్చి కూర్చోండి, నేను మీకు యెహోవా యందు భయము భక్తి మీరు నేర్చుకునేలాగా నేను మీకు నేర్పుతానని చెప్పి అంటున్నాను అన్నమాట. అయితే నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఏమి నేర్చుకుంటే మనకు మంచిదంటే, ఏమి నేర్చుకుంటే మనకి మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయంటే, ఏమి నేర్చుకుంటే మనకి సమాజంలో మంచి విలువ, గౌరవం, ఆదరణ, ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి అని అంటే లేఖనాల్లో చాలా చక్కగా రాయబడిన చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. అప్పొస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగ మీకు చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండుట నేర్చుకున్నాను. దేని స్థితిలో ఉంటున్నా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉంటున్నా నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలితో ఉండుటకును, ఏంటమ్మా, సమృద్ధి కలిగి ఉండుటకును, ఏమీ లేకోకుండా ఉండుటకును, లేమి కలిగి ఉండుటకును, ఇవన్నిట్లో ఎలాగ ఉండాలి అంటే అన్నీ నేను నేర్చుకోని చెప్పేసి అప్పొస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మనిషి పుట్టాక, కుటుంబం అన్నాక ఇవన్నీ ఉంటాయండి. మనిషికి ఇవన్నీ ఉంటాయన్నమాట కుటుంబంలో అన్నమాట అండి. ఏమండి, కొన్నిసార్లు కడుపు నిండా తినే సమృద్ధి కలిగి ఉంటామండి. కొన్నిసార్లు
కొన్ని పరిస్థితులను బట్టి తినటానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ఏమండి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, సంపన్న స్థితిలో ఉన్నా సరే, లేని స్థితిలో ఉన్నా సరే, ఆకలితో ఉన్నా సరే, కడుపు నిండా తినేటువంటి స్థితిలో ఉన్నా సరే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలన్నమాట అండి. అంతేగాని చెడ్డవారిని చూసి మనం వ్యసన పడకూడదన్నమాట అండి. నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలన్నమాట అండి. ఆకలితో ఉన్న సంతృప్తిగా ఉండాలి, కడుపు నిండా తినే స్థితిలో ఉన్న సంతృప్తిగా ఉండాలన్నమాట అండి. దేన స్థితిలో ఉన్న సంతృప్తిగా ఉండాలన్నమాట అండి. సంపన్న స్థితిలో ఉన్న సంతృప్తిగా ఉండాలన్నమాట అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితంలో నీవున్న స్థితిలో సంతృప్తిగా ఉండి దేవుణ్ణి స్తుతించేలాగా నీ జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. అప్పొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాసి ఆయన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటాడు అన్నమాట అండి. నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నేను సంతృప్తిగా ఉండటం నేను నేర్చుకున్నాను, మీరు కూడా అలాగనే నేర్చుకోండి అని చెప్పేసి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు అన్నమాట. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, సంతృప్తి కలిగి ఉండునే, సంతృప్తి కలిగి నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. రాజా జగ మేరే దిన నా యేసు రాజా, రాజా జగ మేరే దిన నా యేసు రాజా. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నా సరే బాధపడకూడదు, నువ్వే స్థితిలో ఉన్నా సరే కుంగిపోకూడదు, నువ్వే స్థితిలో ఉన్నా సరే వ్యసన పడకూడదు, నువ్వే స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకోగలిగితే నీ జీవితంలో ఎలాంటి విషయాల్లో కూడా నీవు బెదిరిపోకుండా కుంగిపోకుండా ప్రశాంతంగా నిదానంగా దేవునికి మంచి సాక్షిగా నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకని మనిషి అన్నాక, కుటుంబం అన్నాక ఇవన్నీ మనం ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి అన్నమాట. కొంతమంది సమృద్ధిగా ఉంటే చాలా బాగుంటారండి. సమృద్ధికి అలా పోయి దీనస్థితి వచ్చిందనుకోండి, లేని స్థితి వచ్చిందనుకోండి, చాలా ఇచ్చుకుంటారు అన్నమాట అండి. చాలా సీరియస్ అయిపోతారు అన్నమాట అండి. నా కర్మ, నా రాత, బెమ్మదేవుడు ఎలాగ నాకు రాసేసాడు, ఏం చేసుకున్నాను, అలాగా ఇలాగా అలాగని చెప్పేసి భర్త మీద అత్త మామల మీద సీరియస్ అయిపోయి ఇక ఇచ్చుకుంటాం, ఖర్చుకుంటాం, మనశ్శాంతి ఉండదన్నమాట అండి, నెమ్మది ఉండదన్నమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, నువ్వే స్థితిలో ఉన్నా సరే తృప్తిగా ఉండటం నువ్వు నేర్చుకున్నావు అనుకో, నీవే టెన్షన్ ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుని చక్కగా ఆరాధించగలుగుతావు. ఆ దేవుడు నీకు పెట్టిన పరీక్షలన్నింటిలో కూడా జయించి విజయ వీరుడుగా నిలబడతావు. సప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. యోబు గారికి ఎన్ని శ్రమలు వచ్చినాయండి? ఏమైనా భయపడ్డాడండి? ఏమైనా కుంగిపోయాడండి? దేవుని ఏమైనా అన్నాడండి? అసలు ఆలోచించండి.
ఎంత లాస్ అయిపోయాడండి. ఆస్తిపాస్తులు పోయింది. 10 మంది పిల్లలు పాటలో చనిపోయారండి. ఏమీ లేదు. చివరికి ఒంటి మీద కూడా దురద కలిగే కురుపులు వచ్చేసింది. ఆయన గోకుంటా ఉంటుంటే ఒళ్ళంతా పుళ్ళైపోయి మనిషిని చూసి ఇతడు యోబా అని గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని చూపించడం మానలేదు. భార్య వచ్చి ఏమందండి, ఇంకా యథార్థం భక్తి నీతి అంటావేంటయ్యా? ఇంత నష్టపోయాక, ఇన్ని బాగొట్టుకున్నాక, ఇంత జరిగిన తర్వాత ఇంకా దేవుడు అన్నవాడు ఇంకా ఎక్కడ ఉన్నాడయ్యా? నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి మరణించు అన్నాడు అనమాట అని భార్య భర్తనందనమాట. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు సంతోషించాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కీడొచ్చినప్పుడు అనిపించడం మనం తగదా? మూర్ఖురాలు మాట్లాడుతున్నాడు. దేవుడు మెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆస్వాదించాడు. మొదటి ఆస్వాదం కంటే 2 ఆస్వాదం అంట. ఎన్ని వంతులు అంటండి? 2 అంట. అంతకుముందేమో 7,000 గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు 14,000 గొర్రెలు అన్నమాట. అంతకుముందేమో 3,000 ఒంట్లు ఉన్నాయి, 6,000 ఒంట్లు అన్నమాట. అంతకుముందేమో 500 జతలు ఇడ్లు ఉన్నాయి, ఇప్పుడు 1000 జతలు ఇడ్లు అన్నమాట. అంతకుముందేమో 500 ఆడగాడిదలు ఉన్నాయి, ఇప్పుడు 1000 ఆడగాడిదలు అన్నమాట. అంత డబుల్ ఇచ్చేసాడనమాట అండి. మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చేసాడనమాట అండి. ప్రియా సహోదరుడా సహోదరి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, సంపన్న స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, ఆకలితో ఉన్నా, సమృద్ధితో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని ఒక మాట కూడా మనం అనకూడదు. దేవుడు లేడని ఒక ముక్క కూడా మనం అనకూడదు అన్నమాట అండి. నువ్వే స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండి దేవుడిని ఆరాధన చేయి. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడో, నీకు 2 ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదిస్తారు. దేవునికి స్తోత్రం. మనమండి ఏ స్థితిలో ఉన్నా సరే మనం చింతించకుండా, భయపడకుండా, టెన్షన్ పడకుండా, చిరాకు పడకుండా, బాధపడకోకుండా, మనమున్న స్థితిలో మనం సంతృప్తిగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది మేలు చేస్తే ఆదివారం అందరికంటే ముందుగా వచ్చి కూర్చుంటారండి. అమ్మా దేవుడు మీకేమైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పండి, వెంటనే టక్కు మనగలేసిపోతారు అన్నమాట. దేవుని నామనకు స్తోత్రాలు. మీ అందరికి కూడా దేవుడు నాకు చేసిన మేలు ఇంత అంతా కాదండి, అయ్యి బాబోయ్ ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని చెప్పి చాలా సంతోషంగా సాక్ష్యం చెప్తారు. ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అంతే. దేవుడు లేడు, ప్రార్థన లేదు, వేస్ట్, అనవసరం అని చెప్పేసి దేవుని మీద నిందలు వేస్తారు, సేవకుల మీద నిందలు వేస్తారు, సంఘం మీద నిందలు వేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయేవాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం అన్నమాట అండి. ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసుప్రభు వారండి దేవుని కుమారుడండి. ఎవరండి అమ్మా? యేసుప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. దేవుని కుమారుడయుండి ఆయన పొందిన శ్రమల వలన, ఆయన పొందిన గాయముల వలన, ఆయన తిన్న కూడా దెబ్బల వలన, ఆయన ఊర్చుకున్న ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, అవన్నిటిని బట్టి, ఆయనకు వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి ఆయన అంటండి విధేయతగా ఉండటం నేర్చుకున్నాడు అంటండి. ఎలాగున్నాడు అంటండి?
విధేయతగా ఉంటూ నేర్చుకున్న మాట అండి. విధేయత చాలా విలువైందండి, చాలా శ్రేష్టమైందండి. అవివేకం చాలా డేంజర్. విధేయత చాలా విలువైందన్నమాట అండి. విధేయులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడండి. విధేయులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. విధేయత చాలా ప్రాముఖ్యమైందన్నమాట అండి. అందుకని ఆ విధేయత ఇప్పుడు వస్తుంది మనకి. ఇప్పుడు వద్దండి. ఇప్పుడు వద్దంటే మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఓర్పు సహనం ఉన్నప్పుడు, టెన్షన్ పడకుండా, భయపడకుండా, కుంగిపోకుండా, చింతించకుండా, మర్యాద పెట్టుకోకుండా, దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి నిలబడినప్పుడు, ఆ శ్రమలన్నిటినీ మనం జయించినప్పుడు మనకే మంచి విధేయత అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. విధేయత చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మనిషి లైఫ్ని పైకి తీసుకోవద్దన్నమాట. ప్రియా సహోదరుడా సహోదరి, ఒక మనిషి పైకి రావాలంటే దేవుడు అతనికి కొన్ని శ్రమలు పంపిస్తాడు, పరీక్షలు పంపిస్తాడు అన్నమాట అండి. ఇప్పుడండి యోసేపు గారు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అవ్వకముందు ఎన్ని శ్రమలు పడ్డాడండి. ఆలోచించండి, ఎన్ని దెబ్బలు తిన్నాడండి. లేనిపోయిన నేరం ఆయన మీద పడిందండి. చేయని తప్పుకి జైలు శిక్ష అనుభవించలేదండి. 11 మంది అన్నదమ్ములు ఆయన చిత్త కొట్టలేదండి. నీళ్ళలోని గోతులో గింటేయలేదండి. తాడేపల్లిగూడెంలో మార్కెట్లో గొర్రెలు నమ్మినట్లుగా, పశువులు నమ్మినట్లుగా తమ్ముడిని అన్నదమ్ములు అమ్మేయలేదండి. మారు బేరానికి మళ్ళీ పోతేపల్లి గారు కొనుక్కోలేదండి. చెయ్యి నేరం తన మీద పడితే జైలు శిక్ష అనుభవించలేదండి. ఏమండి, ప్రధానమంత్రి ఒక ముందు ఎన్ని శ్రమలు పడ్డాడు చూసారండి, ఎన్ని నిందలు అనుభవించాడు చూసారండి, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూసారండి. ఆయన బతుకంతా ఏమైపోయింది చూసారండి. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే దేవుడిని దూషించినట్లుగా ఉన్నదండి. చదవద్దు కానండి, ఆదికాండం 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఐగుప్తు దేశం అంతా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆదాయం అంతా ఆయన చేతికొస్తుంది. ఆయన అంతా ఎక్కడికక్కడ పంటల్ని భద్రంగా దాస్తున్నాడండి, రావాల్సిన ధనాన్ని భద్రంగా దాస్తున్నాడండి. ఐగుప్తు మహారాజు గారు మొత్తం మెయింటెనెన్స్ అంతా యోసేపు చేతికి అప్పచెప్పేశాడు అన్నమాట అండి. ఆయన రాజు అంతవరకే, వచ్చిన ఆదాయం అంతా యోసేపు చేతికి వస్తుంది. యోసేపు గారే ఏ ప్రాజెక్టులకి ఎంత ఎన్ని కోట్లు విడుదల చేయాలో, ఏ యొక్క పథకాలకి ఎంత ఎన్ని కోట్లు విడుదల చేయాలో అన్ని రకాల వచ్చే ఆదాయం అంతా ఆయన చేతికి వస్తుంది. ఆయన చేతితోటి దేనికి ఎంత ఇవ్వాలో అంత దేశంలో ఉన్న ప్రజలకి అన్నీ చక్కగా చేసేంత స్థాయికి దేవుడు ఆయన తీసుకెళ్ళాడు అన్నమాట అండి. 11 మంది అన్నదమ్ములు, మరి తల్లి తండ్రి ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చిందన్నమాట అండి. కరువు వస్తే యాకోబు గారికి ఒక వార్త తెలిసింది, ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంటల బండి అని తెలిసింది. 11 మంది కుమారుని పిలిచి, కుమారులారా, మనం ఇలాగే ఉన్నాం అనుకో, ఆకలితో చచ్చిపోతామయ్యా, మనకు భార్యలు ఉన్నారు, ఇదిగో కుమారులు ఉన్నారు, ఆకలికి చచ్చిపోతాం. అందుకని మీరేం చేస్తారని అంటే ఐగుప్తు దేశం వెళ్ళి ధాన్యం కొనుక్కరని చెప్పేసి 11 మంది అన్నదమ్ముల్ని కుమారుల్ని ఐగుప్తు దేశం పంపిస్తారన్నమాట అండి. ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత రాజుగారు కోట దగ్గర ఉన్న గేటు కాడ ఉన్నటువంటి సైనికులకి వెళ్ళి కలుగుతారన్నమాట అండి. అయ్యా, మేము ఒకసారి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని చెప్పాను అంటారు. అప్పుడు ఒక గేట్ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్తారన్నమాట అండి, ఇలా పలానా దేశాల నుంచి ఇలాగ వచ్చారు, 11 మంది వచ్చారండి, తమరితో మాట్లాడాలంటని చెప్పి అంటారు. సరే ప్రవేశపెట్టండి అంటాడు. ప్రవేశపెట్టండి అంటే యోసేపు గారు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చుంటే 11 మంది అన్నదమ్ములు వచ్చి అలా సాగులు పడి నమస్కారం చేస్తారన్నమాట అండి. చిన్నప్పుడు యోసేపు గారికి కళ వచ్చింది, నెరవేరిందా లేదండి? నెరవేరిందన్నమాట అండి. 11 మంది సాగులు పడి నమస్కారం చేస్తారన్నమాట.
ఎవరు మీరు అంటాడు. అయ్యా మాది పలానా దేశం అయ్యా. మీ తల్లిదండ్రుల పేరేంటి? పలానయ్యా. మరి ఎందుకు వచ్చారు మా దేశానికి? మా దేశంలో పంటలు లేవండి అయ్యా, మా భార్యలు మా పిల్లలు ఆకలికి అలవాటెత్తున్నారయ్యా. అయ్యా మీరు కొంచెం ధాన్యం కొనుక్కుని వెళ్దామని వచ్చామయ్యా అంటే, అప్పుడు అలాగా ఎవరు అక్కడ అంటాడు. చిత్తం ప్రభువా అని చెప్పి సైనికులు వచ్చి నించుంటారు. వీళ్ళని 11 మందిని తీసుకెళ్ళి జైల్లో పాడేయండి అంటాడు. అయ్యా మేము ఏం నేరం చేయలేదు, ఏం తప్పు చేయలేదని చెప్పేసి బాధపడతారు. 11 మందిని కట్టేసి పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారన్నమాట. జైల్లో పెట్టిన తర్వాత పొద్దుగోకాక అన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్న తర్వాత యేసు గారు ఒక్కడే జైల్లోకి వెళ్తాడు అన్నమాట. జైల్లోకి వెళ్ళి అంజత తెలిసిండి 11తో మాట్లాడతారు. 11 మందితో. మీ తండ్రి పేరు ఏం పేరు? యాకోబు. తల్లి పేరు ఏం పేరు? పలానా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. మరి 11 మంది వచ్చారేంటండి? దానికి టక్క మనకు దొంగ అయిపోతారు అన్నమాట. దొంగ అయిపోయి సమాధానం ఒకరికొకరు ఆలోచించుకుంటారు అన్నమాట. అని చెప్పేసి మొత్తం మీద ఒకడేడని చెప్పేస్తారు అన్నమాట అండి. అప్పుడు అంటాడు అన్నమాట అండి, ఆయనకున్న అధికారానికి, ఆయనకున్న హోదాకి ఈ 11 మందిని ముక్కల కింద నరికి పాతరేసినా నువ్వు ఎవడో లేడన్నమాట అండి. అలాంటి స్థాయిలో ఉన్నా సరే నేను దేవునికి భయపడేవాడిని. నేను ఎవరినో తెలుసా? ఆ 12వ వాడిని యేసు నేనే అంటాడు. వీళ్ళు గజ ఉణుకుతూ మొదలెడతారు అన్నమాట అండి. దడొచ్చేస్తుంది, మన పని అయిపోయినట్టే. కారణం ఏంటి? పూర్వకాలం జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చేస్తే చంపేద్దామని కొట్టేశాం కదా, గోతులో గెంటేశాం కదా, అన్నయ్య అని ఎడుతూ ఉంటుంటే మనం వాడి మీద ప్రేమ లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా అమ్మేశాం కదా, ఇప్పుడు మన పని అయిపోయినట్టు అని చెప్పేసి దడదడలాడతారు అన్నమాట అండి. నేను కీడుకు ప్రతి కీడు చేయను. నేను దేవునికి భయపడేవాడిని. నాన్న బాగున్నాడా, అమ్మ బాగుందా అని చెప్పేసి వాళ్ళని కౌగులించుకుని ఏడుతాడనమాట అండి. చూసారండి ప్రియా సహోదరుడా, సహోదరి, విధేయత కలిగి ఉంటే దేవుడు నిన్ను మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినాయా భయపడబోకండి, నిందలు వచ్చినాయా భయపడబోకండి, సమస్యలు వచ్చినాయా భయపడబోకండి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమీ భయపడకూడదు. ఓర్పు ఉండాలి. ఏముండాలమ్మా? సహనం ఉండాలి. ఏముండాలమ్మా? ఓర్పు, సహనం. మనకొచ్చే శ్రమలను బట్టి, మనకొచ్చే నిందలను బట్టి, మనకొచ్చే పరిస్థితులను బట్టి మనం తగ్గుంటూ నేర్చుకోవాలి, లోబడి ఉండటం నేర్చుకోవాలి, మనం విధేయత కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమలు లేకోకుండా, నిందలు లేకుండా, అవమానాలు లేకుండా, కష్టాలు లేకోకుండా నీకు విధేయత పొర్రపాటున రాదండి. నీవు పడే శ్రమల్లో సహించినప్పుడే, ఓర్చుకున్నప్పుడే, నీ పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు ఏమీ భయపడకుండా విశ్వాసం కలిగి దేవుని వైపే చూసి నిలబడ్డావు అనుకో, ఎలాంటి శ్రమనైనా జయింతావు, ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చేయగలుగుతావు, ఎలాంటి శోధనైనా జయిస్తావు. అన్నిటినీ జయించడం ద్వారా నీకు విధేయత లభ్యతది. అది నువ్వు సంపాదించుకున్న రోజున ఆ విధేయత ఏం చేద్దానంటే నిన్ను మంచి ప్రయోజకుడి కింద మార్చాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దేవుని కుమారుడండి. ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన ఏం చేసి తెలుసండి? ఆయన పొందిన శ్రమల వలన, ఆయన పడిన నిందల వలన, యేసు ప్రభువుని ఎన్ని నిందలేశారండి. నెత్తి మీద ముసుకేసి గబ్బేలు గుద్ది, ఎవరు గుద్దారో చెప్పమన్నారు. అని చెప్పేసి మూడు కూర్చారండి. కొర్రలతో కొట్టారండి. వస్త్రాలను తీసేసి పంచేసుకున్నారండి. కొడలతో కొట్టుకుంటా గులుగత కొండ మీదకి తీసుకెళ్ళారండి. సిలువ నేసారండి. నువ్వు దేవుని కుమారుడైతే కిందకి దిగురా, మేము కూడా నిన్ను
నమ్ముకుంటాం. నువ్వు యూదులు రాజు అంట కదా అని చెప్పేసి ఏలం చేసి సాగులు పడి నమస్కారం చేసి, యూదులు రాజా నువ్వు సిలుమెంచి దిగి వస్తే మేము కూడా మిమ్మల్ని నమ్ముకుంటాం. ఎట్టకారం చేశారు, ఏలం చేశారన్నమాట. నిందించారండి, కాంట్రకించి ఉమ్మూసారండి. అవన్నిటిని ఓర్చుకున్నాడో సహించే చక్కగా మంచి విధేయతని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం.